హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చీటీ టాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఆలు పరోటా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలో చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేయండి. అదేవిధంగా ఆనియన్స్ని కూడా చిన్నగా తరిగి పెట్టుకొని ఇంట్లోనే యాడ్ చేసుకోండి. ఒక 2 ఉల్లిపాయల దాకా చిన్నగా కట్ చేసి దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం దోరగా వేయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోనే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. బాగా సన్నగా తరిగి పెట్టుకోండి క్యారెట్ని. ఈ ముడిటిని కొంచెం దీంట్లోనే కొద్దిగా సోయా సాస్ని కొద్దిగా చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా చిటికెడు కారం కూడా యాడ్ చేసుకోండి. కారం నచ్చలేని వాళ్ళు సైజ్వన్ సాస్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 2 బంగాళదుంప తురిమి వేసుకోండి. మెత్తగా బంగాళదుంపలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడేటట్టు కొంచెం మగ్గించుకోవాలి. చూడండి, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది పరోటాలకి. నేను ఆల్రెడీ చపాతీ పిండిని అయితే కలిపేసుకున్నానండి. కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసి చపాతీ పిండిలా కలిపేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నాననివ్వాలి. తర్వాత మనం ఉండలు చేసుకుందాం. రౌండ్గా ఉండలు చేసుకున్న తర్వాత నాకైతే 6 ఉండలు వచ్చినాయి. ఇలా పూరి పిండిని ఒత్తుకొని ఇలా చేసుకోవాలి. దీంట్లోకి మనం తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమం దీనికి మధ్యలో పెట్టి దీన్ని ఇలా బయటికి రాకుండా స్టఫ్ చేయాలి. ఇలా నెమ్మదిగా చేతితో వత్తాలి, అన్ని వైపులా కూర వెళ్ళేటట్టు. ఇప్పుడు మనం రోటీ కర్రతో ఒత్తుకుందాం. ఈ విధంగా పరోటాలు అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాని పెనం మీద కానివ్వండి. రేకు హీట్ అయిన తర్వాత పరోటాని వేయాలి, లేకపోతే పరోటాలు అనేవి గట్టిగా వస్తాయి. ఒకవైపు కాల్నిచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి. అప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆ విధంగా చేసినట్లయితే పరోటాలు అనేవి మెత్తగా వస్తాయి. ఒకవైపు ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పండి. ఇటువైపు కూడా ఆయిల్ని యాడ్ చేయండి.
ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత మనకి ఆలు పరోటా అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి ఆలు పరోటా రెడీ. ఆలు పరోటా మనకి ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, స్టఫీ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో ఆలు అన్నది. చూసారు కదా.